విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కేవలం 10 నిమిషాల్లో 10 టెన్సులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నాకు కుడివైపు టేబుల్ కనిపిస్తుంది కదండి, లెఫ్ట్ సైడ్ ఏమో టెన్సెస్ నేమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముందుగా నెంబర్ 1 చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. మరి టెన్స్ ఎప్పుడు వాడాలంటే ప్రతిరోజు చేసే పనులను తెలియజేయటకు వాడాలి. అంటే మన యొక్క అలవాట్లను లేదా రెగ్యులర్గా చేసే పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. అంటే ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను, ఇలా మన యొక్క అలవాట్లను తెలియజేసేటప్పుడు ఈ టెన్స్ వాడాలి. మరి ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ మాత్రమే ఉంది. మరి వేరే సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఐ యు దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు గోనే అనాలి. హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్స్ని తీసుకున్నప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. అన్ని వాక్యాలు చూడండి. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, దే గో టు కాలేజ్ ఎవ్రీడే, హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. ఇది అండి ఈ టెన్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టెన్స్ చూద్దాం. సింపుల్ పాస్ట్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే అర్థం ఏంటి? నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. మరి ఈ సింపుల్ పాస్ట్ని ఎప్పుడు వాడాలి? గతంలో జరిగిపోయిన పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ను వాడాలి. అంటే ఏదైనా సరే ఒక పని జరిగిపోయిన పనులకు మనం సింపుల్ పాస్ట్ వాడాలి. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఐ బదులు మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ వెంటనే వర్బ్ రెండో రూపం. మరి వాక్యంలో ఎలాంటి మార్పులు ఉండవు. చూడండి, నేను అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు చదువుతాను. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, వీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, హీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వర్బులో ఎలాంటి మార్పులు ఉండవు. గతంలో జరిగిపోయిన పనులను తెలియజేటకు మనం ఈ సింపుల్ పాస్ట్ అని వాడాలి. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మూడవ టెన్స్లోకి వెళ్ళిపోతాం. సింపుల్ ఫ్యూచర్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అని ఉంది అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తాను. మరి ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. అంటే భవిష్యత్తులో చేసే పనులకు ఈ టెన్స్ వాడాలి. అక్కడ ఎగ్జాంపుల్ ఏమని ఉంది? ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అని ఉంది. సబ్జెక్ట్ తర్వాత ఏముంది? విల్ ఉంది. షెల్ కూడా వాడచ్చు, కానీ మనం విల్లు అన్ని సబ్జెక్ట్స్కి వాడతాం కాబట్టి ఇక్కడ విల్ తీసుకోవడం జరిగింది. షెల్లు ఐ తర్వాత ఈ తర్వాత మాత్రమే వాడాలి. మరి విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఏమో అన్ని సబ్జెక్ట్స్కి వాడచ్చు. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తాను. సబ్జెక్ట్ ఏది వచ్చినా ఇక్కడ విల్ వాడచ్చు. అన్ని సబ్జెక్ట్స్ చేత చూద్దాం. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో, వీ విల్ గో టు కాలేజ్ టుమారో, యూ విల్ గో టు కాలేజ్ టుమారో, దే విల్ గో టు కాలేజ్ టుమారో, హీ విల్ గో టు కాలేజ్ టుమారో, షీ విల్ గో టు కాలేజ్ టుమారో. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ వెంటనే విల్ తర్వాత V1 కామన్. ఈ టెన్స్ గురించి ఇది ఎక్స్ప్లెనేషన్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నవ్ అని ఉంది అంటే నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. మరి ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ను వాడాలి. అంటే ఏదైనా సరే ఒక పని మనం చూస్తున్నప్పుడు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు బ్యాగ్ తీసుకొని కాలేజ్కి నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని అడుగుతుంటారు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నవ్ అంటే వెళ్తున్నారు కదా. ఇలా ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ను వాడాలి. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నవ్, నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. మరి అన్ని సబ్జెక్ట్స్ చూద్దాం. అన్ని సబ్జెక్ట్స్ ముందుగా ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నవ్, we are going to college now, you are going to college now, they are going to college now, he is going to college now, she is going to college now. చూశారు కదా, ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడేమో యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. మరి we, you, they అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. he, షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ గురించి. నెక్స్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలి? గతంలో జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ను వాడాలి. అక్కడ ఎగ్జాంపుల్ ఏమనుంది? ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే అని ఉంది. నేను నిన్న కాలేజ్కి వెళ్తూ ఉంటిని అంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఇక్కడ వాజ్ లేదా వర్ వాడాలి. ఐ మరి హీ షీట్లు వచ్చినప్పుడు వాజ్ వాడండి. వీ దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడండి. అన్ని సబ్జెక్ట్స్ అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే, వీ వర్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే, యూ ఆర్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే, they were going to college yesterday, he was going to college yesterday, she was going to college yesterday. అంటే V1కి ING ఫామ్ యాడ్ చేయడం అనేది కామన్ అనమాట. ఈ పాస్ట్ కంటిన్యూస్లో V4 ఉంటుంది. కోటి వాక్యాలు రాసినా సరే హెల్పింగ్ వర్బ్స్ ఏమో వాజు మరియు వర్లు వాడాలి. ఇది పాస్ట్ కంటిన్యూస్ గురించి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి చూద్దాం. భవిష్యత్తులో జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ను వాడాలి.
అంటే నేను రేపు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అని ఉంది. అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాను. మరి ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి వాడచ్చు మీరు. సబ్జెక్ట్ ఏది వచ్చినా ఇక్కడ హెల్పింగ్ వర్బ్లో తేడాలు ఏమి ఉండవు అనమాట. అన్నిటికీ విల్ బి వాడచ్చు. చూడండి అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, వీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, యూ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, దే విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, హీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, షీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. ఇలా ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి తర్వాత V4 తీసుకోవాలి. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఎప్పుడు వాడాలి ఈ టెన్స్? ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను లేదా ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు మనం ఈ టెన్స్ వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ అని ఉంది. అంటే నేను ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళాను. అంటే సబ్జెక్ట్ తర్వాత ఏముంది? హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ అండ్ హ్యాస్. మరి ఐ, యు, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. మరి హీ, షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చేత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, వీ హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, యూ హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, దే హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, హీ హ్యాస్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, షీ హ్యాస్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ. ఇదండి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మరి ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? ఇక్కడ వాక్యం కూడా చూశారు కదా. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనిని తెలియజేస్తుంది. అంటే నేను నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటుంది, ఇలాగైనా వాడచ్చు. లేదా 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బిఫోర్ మై ఫ్రెండ్ వెంట్. అంటే నా ఫ్రెండ్ వెళ్ళక ముందే నేను కాలేజ్కి వెళ్ళాను. ఇటువంటి సందర్భంలో కూడా వాడచ్చు. మరి సూత్రం ఏముంటుందంటే సబ్జెక్ట్ వెంటనే హ్యాడ్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మెయిన్ వర్బ్ 3వ రూపంలో ఉండాలి. మరి ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ అని హెల్పింగ్ వర్బ్నే తీసుకోవాలి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అయితే వాక్యాలు చూడండి. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, వీ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, యూ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, దే హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, హీ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, షీ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇదండి ఈ టెన్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఇది ఎప్పుడు వాడాలి? భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనులను తెలియజేయటకు మనం ఈ టెన్స్ను వాడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో అని ఉంది. అంటే నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్కు వెళ్ళి ఉంటాను అని అర్థం. వెళ్ళి ఉంటాను అంటే ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా విల్ హ్యావ్ వాడచ్చు. విల్ హ్యావ్ వెంటనే V3 తీసుకోవాలి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో, వీ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో, యూ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో, దే విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో, హీ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో, షీ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో. ఇదండి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. ఇంకా ఈ టేబుల్లో చివరి టెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే గతంలో ప్రారంభమైన ఒక పని ఇప్పుడు కూడా జరుగుతుండాలి. అంటే ఒక పని పాస్ట్లో స్టార్ట్ చేయబడి ప్రజెంట్లో కూడా రన్నింగ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాక్యం ఉంది కదా, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months అని ఉంది ఇక్కడ. అంటే 6 months క్రితం మీరు కాలేజీకి వెళ్ళడం అనే ఒక పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా కాలేజీకి వెళ్తూనే ఉన్నారు, ఇంకా కాలేజ్ మానేయలేదు. అంటే ఇట్లా ఏదైనా సరే ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో రన్నింగ్లో ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months అంటే నేను 6 నెలల నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నాను. 6 నెలల క్రితం స్టార్ట్ అయిన పని ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది అనుకోండి, మీరు మార్నింగ్ 10 o'clock టెన్నిస్ ఆడడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు. అప్పుడు ఏమనాలి? ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ అనాలా, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ అనాలా? ఐ హ్యావ్ బీన్ అనాలి. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock అవుతుంది, మీరు ఉదయం 10కే స్టార్ట్ చేశారు టెన్నిస్ ఆడడం. 10 అనేది పాస్ట్, ఇప్పుడు 2 అనేది ప్రజెంట్. అంటే పాస్ట్లో స్టార్ట్ అయిన ఒక పని ప్రజెంట్లో కూడా జరుగుతుండాలి. అటువంటి వాటిని ఈ టెన్స్లో వేయాలన్నమాట. మరి సూత్రం ఏంటంటే ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months నేను 6 నెలల నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నాను. వీ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months, యూ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months, దే హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months, హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months, షీ హ్యాస్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 6 months. సో 10 నిమిషాల్లో 10 టెన్సులు నేర్పించే ఒక ప్రయత్నం చేశాను నేను. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ కృతజ్ఞతలు.
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269.